సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అమరావతి బాటలో హైదరాబాద్ నడవబోతోంది. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణం చేసేటువంటి క్రమంలోనే ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యూహాన్ని అనుసరించాలి. ముఖ్యంగా వీధుల్లో ఎక్కడా కూడా కరెంటు వైర్లు బహిరంగంగా కనబడకూడదు అనేటువంటి ఒక ప్రణాళికను అనుసరిస్తుంది. దానికి తగ్గట్టుగా అండర్ గ్రౌండ్ కేబులింగ్, హెవీ కెపాసిటీ ఉండేటువంటి హై టెన్షన్ లైన్స్ని కూడా ఇలా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియోని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో హైదరాబాద్ సిటీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ పైన దృష్టి పెడుతుంది. ఇదేమీ కొత్త కాదు, హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే కనిపెట్టినటువంటి విషయం కాదు. కాకపోతే ఏంటంటే ప్రణాళికని ఈ విధంగా చూస్తే కనుక హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ వైర్లతో తలెత్తి చూస్తే గాలిపటాలు చిక్కుకొని కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటికి పరిష్కారం తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైళ్లు వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఈ బహిరంగ కేబుల్ వ్యవస్థల రహిత ప్రదేశాలుగా మలచాలని చెప్పని దీన్ని ఒక 4 జోన్లుగా గుర్తించారు. ఈ 4 జోన్లలో కూడా కేబులింగ్ని అండర్ కేబులింగ్గా మార్చేటువంటి క్రమంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అనేటువంటి ఒక అంచనా వేస్తుంది. ఇది ఉదాహరణ చూస్తే ఇది నెక్లెస్ రోడ్ ఏరియా గతంలో చేసినటువంటి ప్రణాళికలోనే మ్యాక్సిమం అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఉపయోగించడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా కేబుల్స్ పైకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఇదే తరహాలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి చోట కూడా ఇట్లా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రణాళికల్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 4,051 కోట్ల రూపాయలని గవర్నమెంట్ క్లియర్ చేసింది. అంటే దానికోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసమే ఇచ్చింది. దాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి డిస్కమ్కి ఈ నిధుల కేటాయింపు జరిగింది. తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పనులు టేకప్ చేస్తే దాదాపు 3,899 కిలోమీటర్ల ఏరియాని ఈ ఓవర్ హెడ్ లైన్స్ని తొలగించడానికి అవసరమైనటువంటి ఏరియాగా గుర్తించారు. అందులో 33 kV లైన్స్ ఉన్నాయి, 11 kV లైన్స్ ఉన్నాయి, అలానే లో టెన్షన్ లైన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొలగిస్తారు. దీనికి సంబంధించి ఈ 4,051 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. అలానే జోన్స్ వైజ్గా దీన్ని విభజించినాక బంజారా హిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ వీటిని మేజర్ మెట్రో జోన్స్ కింద ఐడెంటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీటిని ఫస్ట్ ఫేజ్లో వీటన్నిటిలో కూడా ఈ బహిరంగ కేబుల్ వ్యవస్థను మొత్తాన్ని కూడా రూపుమాపే ప్రయత్నం జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం కూడా గ్లోబల్ సిటీ లుక్ ఇచ్చేటువంటి క్రమంలో ప్రతి చోట అండర్ గ్రౌండ్ కేబులింగ్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో మొదటి అడుగు పడింది. ఇది సక్సెస్ అయిన తర్వాత మిగతా ప్రాంతాలన్నీ కూడా కేబుల్ రహిత ప్రదేశాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి చోట అండర్ గ్రౌండ్ కేబులింగ్కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక మీద ప్లాన్ చేస్తున్నటువంటి సిటీ మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఈస్ట్ సిటీ కావచ్చు, వెస్ట్ సిటీ, నార్త్ సిటీ ఎక్కడైనా కానీ అండర్ గ్రౌండ్ కేబులింగ్కి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అమరావతి కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి ఈ ప్రణాళికను ఇప్పటి నుంచి అమలు చేయడానికి అవకాశం ఉంది. కానీ హైదరాబాద్లో చాలా చోట్ల విద్యుత్ లైన్లు తొలగించి అండర్ గ్రౌండ్ కేబులింగ్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అత్యవసరం ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.